So hi guys, I'm HV and this is my YouTube channel HV Teach. సో నిన్న మనం వీడియోలో ఏం డిస్కస్ చేసాం? నిన్న మనం జేవిఎం అంటే ఏంటో నేర్చుకున్నాం, జేఆర్ఈ అంటే ఏంటో నేర్చుకున్నాం, జేడీకి అంటే ఏంటో నేర్చుకున్నాం, అసలు ప్రాపర్గా సిస్టమ్తో మాట్లాడడానికి రిక్వైర్మెంట్స్ ఏంటో నేర్చుకున్నాం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ది డేటా టైప్స్. అసలు ఈ డేటా టైప్ అంటే ఏంటి, ఇది అసలు ఎందుకు ఎలా ఉపయోగపడుతుందో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను, తర్వాత మనం గెట్ ఇన్ ద టాపిక్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాం. సో ప్రతిదానికి ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. రైస్ బ్యాగ్ ఉంటుంది, ఆయిల్ ప్యాకెట్ సెక్షన్ ఉంటుంది, పాల ప్యాకెట్స్కి ఫ్రిడ్జెస్ ఉంటాయి, కూల్ డ్రింక్స్కి ఫ్రిడ్జెస్ ఉంటాయి, అండ్ చాక్లెట్స్కి వేరే స్టోరేజ్ ఉంటుంది. సో ఇందులో వాళ్ళు ఎందుకు అలా పెడుతున్నారు, ఈ దేనికి దాన్ని సపరేట్ చేస్తున్నారు ఎందుకు, నీకు అర్థం కావడానికి. నువ్వు మనిషివి కాబట్టి, మనిషి కాకపోతే నువ్వు అర్థం చేసుకోలేవు, అది వేరే విషయం అనుకోండి. సో అలాగే కంప్యూటర్కి అర్థం కావాలంటే దానికంటూ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లాట్స్ ఉన్నాయి. నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది అదే స్లాట్లో చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బియ్యం బస్తాలో పాల ప్యాకెట్ని పెట్టగలవా అంటే పాల ప్యాకెట్లను కాదు, పాలు పోయగలవా? లేదు, బయటకు వచ్చేస్తాయి. అలాగే ఆయిల్ డబ్బాలో పాలు పోయగలవా? పోయలేవు, పాడైపోతాయి. సో అలాగే మనం కూడా ఏదైనా చెప్పాలనుకుంటే దానికి కరెక్ట్గా చెప్పాలి, అందులో పెట్టే చెప్పాలి. అప్పుడే కంప్యూటర్కి అర్థమవుతుంది, అది నేను కొంచెం తెలివైన వాళ్ళు ఓకే వీడికి బుద్ధి ఉందని కన్సిడర్ చేస్తుంది. లేకపోతే అది నిన్ను ఒక గొర్రెలా ట్రీట్ చేస్తుంది. సో ఆ గొర్రెలో మనం ఎప్పుడూ ఫీల్ అవ్వకూడదు. సో నా వీడియో చూడు, నువ్వు ఎప్పుడు అలా అస్సలకే ఫీల్ అవ్వవు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో డేటా టైప్స్ అంటే ఏంటో నీకు క్లారిటీ వచ్చేసింది, ఎగ్జాంపుల్ ఏంటో తెలిసిపోయింది. సో రేపు నేను ఎగ్జామ్లో అడిగినా, ఇంటర్వ్యూస్ అడిగినా అసలు ఈ డేటా టైప్స్ వల్ల ఉపయోగం ఏంటో నువ్వు ఈజీగా చెప్పేయగలవు. So thank me later. Okay, I know you're thanking me. And let's continue the video. So ఈ డేటా టైప్స్లో నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ టైప్స్ అంటే 100 లేదు, ఓన్లీ 2 టైప్సే ఉన్నాయి. ఒకటి ప్రిమిటివ్, ఇంకోటి నాన్ ప్రిమిటివ్. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ప్రిమిటివ్? ప్రిమిటివ్లో ఏమేమి ఉంటాయి, ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి? సో ఇక్కడ మీరు బ్యానర్లో చూస్తున్నట్టు డేటా టైప్స్ కింద ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూలియన్ అని రాశాను కదా. అసలు అయ్యేంటి ఏంటి? ఎజ్యూమ్ ఇంట్ అంటే ఒక బియ్యం బస్తా, ఫ్లోట్ అంటే ఒక ఆయిల్ క్యాన్, డబుల్ అంటే వాటర్ బాటిల్. ఇలాగా ఎగ్జాంపుల్స్ని డివైడ్ చేసి చెప్పా. మీరు ఎగ్జామ్లో ఇదే రాయకండి, ఫెయిల్ అయిపోతారు పక్కా. సో నేను చెప్పేది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు ఒక గుడ్డిగా ఒక నమ్మకం పెట్టుకోండి దాని మీద. ఓకే, ఇలాంటి ఎగ్జాంపుల్ వస్తే ఈ గుర్తొస్తాయన్న థాట్ పెట్టుకోండి, అంతే, దట్స్ ఇట్, అంతే. సో కమింగ్ టు ద ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఇంకా టైప్స్ ఉన్నాయి. ప్రిమిటివ్ డేటా టైప్ అంటేనే కొన్ని డేటా టైప్స్ని డిఫైన్ చేసే ఒక టైప్ అది. సో ఇప్పుడు ఫస్ట్ టైప్ ఇన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఈస్ ఇంట్. ఇంట్ని మనం ఇంటీజర్ కూడా అంటాం. వాట్ డూ యూ మీన్ బై ఇంటీజర్? ఇంటీజర్ అంటే హోల్ నెంబర్స్ అనమాట. హోల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? సో ఇది నేను చెప్పను, ఒకవేళ వీడియో మొత్తం చూస్తే ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్. సో జనరల్గా ఇంట్ని ఎందుకు వాడతామంటే ఏదైనా నెంబర్ని డిక్లేర్ చేయడానికి. లైక్ అది ఏజ్ అవ్వచ్చు, మార్క్స్ అవ్వచ్చు, లేకపోతే ఫోన్ నెంబర్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక నెంబర్ని డిక్లేర్ చేయడానికి వాడతాం. సో ఇంట్ అనేది ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. అది మేబీ -1 అవ్వచ్చు, -2 అవ్వచ్చు, 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, ఎనీథింగ్. అదొక న్యూమెరికల్ వాల్యూ అయితే చాలు, ఇంట్ స్టోర్ చేసుకుంటుంది కదా. ఓకే, ఇప్పుడు ఇంట్లో మనం డెసిమల్ వాల్యూస్ స్టోర్ చేయగలమా? చేయలేం. సో మరి డెసిమల్ వాల్యూస్ కూడా మనకు వస్తాయి కదా, దానికి ఏం వాడతాము అంటే అప్పుడే మన స్టార్ ప్లేయర్ వస్తాడు, ఫ్లోట్. ఫ్లోట్ అంటే తేలడం కాదు, అది కూడా ఒక డేటా టైపే. జనరల్గా ఫ్లోట్ అనే దాన్ని ఎక్కడెక్కడ వాడతాం? జనరల్గా మనకి డెసిమల్ వాల్యూస్ ఎప్పుడు వస్తాయి? ఏదైనా ఇప్పుడు మార్క్స్ యావరేజ్ తీయాలనుకోండి, సమ్ పాయింట్ వాల్యూస్లో వస్తుంది. పర్సంటేజ్ తీయాలనుకోండి, సమ్ పాయింట్ వాల్యూస్లో వస్తుంది. సో నీకు ఏదైతే వాల్యూ ఎక్యురేట్గా నాకు ఉన్నది ఉన్నట్టు కావాలనుకో, సమ్ పాయింట్ వాల్యూస్, మైన్యూట్ వాల్యూస్ వస్తాయి. సో అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు డెసిమల్ వాల్యూస్ వాడతావు. సో డెసిమల్ వాల్యూస్ని డిక్లేర్ చేయడానికి మనం వాడేదే ఇక్కడ ఫ్లోట్. సో ఫ్లోట్ని ఎలా డిక్లేర్ చేస్తున్నాం? ఫ్లోట్ అనేది కీవర్డ్, మార్క్స్ అనేది వేరియబుల్. సో వేరియబుల్స్ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఫ్లోట్ మీదే మీ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఫ్లోట్ అనేది ఒక ఐశ్వర్య రాయ్లా ట్రీట్ చేయండి.
దాని మీద ఫోకస్ పెట్టండి. వేరియబుల్స్ తర్వాత చూసుకుందాం, సల్మాన్ ఖాన్ తర్వాత వస్తాడు. సో ఫ్లోట్ మీద ఫోకస్ పెట్టండి. ఆ ఫ్లోట్లో మనం పాయింట్ వాల్యూ స్టోర్ చేసుకున్నాం. దానికి ప్రిఫిక్స్ సఫిక్స్ అని నీకు చిన్నప్పుడు ఇంగ్లీష్లో చెప్పే ఉంటారు కదా. సో ఎప్పుడైతే నువ్వు ఫ్లోట్ వాల్యూ డిక్లేర్ చేస్తున్నావో సఫిక్స్ ఎఫ్ అని రాయాలి. అప్పుడే అది ఫ్లోట్ అని రికగ్నైజ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను అది రాయకపోతే ఏమవుతుంది, ఇప్పుడు రాయకపోతే ఎగ్జిక్యూట్ కాదా అంటే కావచ్చు, కాకపోవచ్చు. అన్నీ నేను చెప్తే ఇంకా నువ్వేం ట్రై చేస్తున్నట్టు. లెట్స్ ట్రై. వీడియో చూసావు కదా, నేను ఇప్పుడు చెప్పాను. లెట్స్ ట్రై అండ్ కమెంట్ ఇట్ డౌన్. ట్రై వచ్చిందా రాలేదో నువ్వు కమెంట్ చేయి. ఫ్లోట్ని అక్కడ ఎఫ్ పెడితే వస్తుందో రాలేదో ట్రై చేయి. కమింగ్ టు లార్జ్, సారీ డబుల్ వాల్యూ అంటే ఏంటి? డబుల్ వాల్యూ అంటే ఇప్పుడు 2 ఉంది కదా, 2 × 2 4 కదా, ఆ వాల్యూస్ రాయాలేమో అనుకుంటారు చాలామంది. కానీ అక్కడే నువ్వు చికెన్లో కాలేసావు. అక్కడ డబుల్లో మనం డబుల్ వాల్యూస్ రాయం. డబుల్ వాల్యూ అంటే ఇప్పుడు ఫ్లోట్కి డబుల్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి, ఫ్లోట్కి డబుల్కి ఉన్న మేజర్ డిసిషన్ అక్యురసీ. లెస్ ప్రెసిషన్, మోర్ ప్రెసిషన్. అసలు ఈ ప్రెసిషన్ అంటే ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అనుకున్నా. సో ఇప్పుడు ఫ్లోట్ వాడాం, ఒక యావరేజ్ వచ్చింది. అది అక్యురేట్గా ఉంటుంది ఉండదని మనకు గ్యారంటీ లేదు. ఒక పాయింట్ వాల్యూస్లో స్లైట్ డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే డబుల్ వాడుతున్నావో అది పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ అక్యురసీ మెయింటైన్ చేస్తుంది. సో జనరల్గా ఈ డబుల్ వాల్యూస్ని మనం ఎక్కడెక్కడ వాడతాం? ఒక బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్లో వాడచ్చు, ఇంకా నెంబర్ ఆఫ్ థింగ్స్లో మనం వాడుకుంటూ ఉండొచ్చు. కానీ అక్యురేట్ బ్యాలెన్స్, ఇప్పుడు నీ బ్యాంక్ అకౌంట్ ఫోన్పేలో మన దగ్గర పెద్ద బ్యాలెన్స్ ఉండదు కాబట్టి ₹1 ₹2 ఎవరికో ఒకటి కొడతాం, లేదా ఏదో రీఛార్జ్ చేస్తాం. అక్కడ నీకు ₹10 నుంచి 99.9 కట్ అయితే ఆ ఒక్క పైసా కూడా నీకు అక్యురేట్ క్యాలిక్యులేషన్ కావాలి. ఎట్ దట్ టైం మనం డబుల్ అనేది వాడతాం. లైక్ శాలరీ అవ్వచ్చు, బ్యాంక్ బ్యాలెన్సే అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. సో ఇట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ అండ్ ఫ్లోట్ ఎగ్జాక్ట్లీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు క్యార్. ఇంకా నోటుకు వచ్చినట్టు పిలుస్తూ ఉంటారు, కానీ నేను మాత్రం పిలిచేదాన్ని క్యార్ అని పిలుస్తాను. సో జనరల్గా నీకు క్యార్ అంటేనే అర్థమైపోవాలి, క్యారెక్టర్. ఇప్పుడు మనకి జీపీఎస్లో నువ్వు పాస్ ఆఫ్ ఫెయిల్ అని డిసైడ్ చేసే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, దాన్నే P&A అంటారు. అలాంటి వాటిని మనం ఇందులో స్టోర్ చేసుకుంటాం అనమాట. ఓన్లీ ఒక సింగిల్ క్యారెక్టర్ ఉందనుకో, దాన్ని సింగిల్ కోట్స్లో స్టోర్ చేసుకుంటాం. అది స్మాల్ అవ్వచ్చు, ఎనీ ఆల్ఫాబెట్, ఎనీ స్పెషల్ క్యారెక్టర్, ఎనీథింగ్. నెంబర్ కాకుండా ఏదైనా సరే, అంటే నెంబర్ను కూడా స్టోర్ చేసుకోవచ్చు, అలా అనేం లేదు. కానీ నువ్వు ఏదైతే మెన్షన్ చేస్తున్నావో అది సింగిల్ కోట్లో ఉండాలి. సింగిల్ కోట్లో ఉన్నదంటే అది ఖచ్చితంగా క్యారెక్టర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యారెక్టర్. కమింగ్ టు ద బూలియన్ ఈజ్ ద బ్యూటిఫుల్ థింగ్ రా. ఒక సమంత లాంటిది అనుకోండి, అదొక ట్రూ ఫాల్స్ని డిసైడ్ చేస్తుంది కదా, అవును కాదు. మనకి చిన్నప్పుడు ఇది ట్రూవా ఇది ఫాల్స్ అని అడిగేటోళ్ళు కదా, సేమ్ అదే కాన్సెప్ట్ని బూలియన్లో పెట్టేశారు వాళ్ళు. సో బూలియన్ అసలు ఎందుకు యూజ్ అవుతుంది? మనం ఇచ్చే కండిషన్స్ ట్రూవా కాదా. ఇప్పుడు నువ్వు మనిషివా కాదా అంటే ఏమంటావు? ఎస్ మనిషి. సో దట్ ఈస్ కాల్డ్ ట్రూ. ఒక కుక్కను పట్టుకుని నువ్వు మనిషా కాదా అంటే అది కాదు, ట్రూ. సో ఇలాగా ట్రూని ఫాల్స్ని డిసైడ్ చేసేదే బూలియన్. ఇది ఒక డేటా టైప్. సో ట్రూ అండ్ ఫాల్స్ని బూలియన్లో స్టోర్ చేసుకుంటాం. అండ్ కమింగ్ టు ద బైట్. సో బైట్ అంటే ఏంటి? ఇట్ స్టోర్ స్మాల్ నెంబర్స్, లైక్ చాలా మినిమల్ నెంబర్స్. ఇంటీజర్లో నువ్వు ఎలాంటి వాల్యూస్ అన్నా స్టోర్ చేసుకోవచ్చు. ఈ బైట్ ఇంకా షార్ట్ రెండు ఈక్వల్. మోస్ట్లీ ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. మీరు ఎక్కడ యూజ్ కూడా చేయరు. మోస్ట్ ఆఫ్ ద థింగ్ మనకి పెద్ద యూజ్ కూడా ఉండదు. సో వీటిని యూజ్ చేయం కాబట్టి నేర్చుకోవాలన్న పని ఏం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదని అనుకోకండి. సమ్టైమ్స్ ఇవి కూడా యూజ్ అవుతాయి, కాకపోతే సిచ్యువేషన్ బేస్డ్ యూజ్ అనమాట. ఎప్పుడన్నా నీకు ఖచ్చితంగా అలాంటిది వాడి చెయ్యాలి అన్నప్పుడు తప్ప దాన్ని బాగా ఏం వాడవు, షార్ట్ని ఇంకా బైట్ని. అండ్ లాంగ్ వచ్చేసి ఇదొక బల్లల దేవల్ లాంటిది, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇంటీజర్కి ఒక రేంజ్ ఉంది, డబుల్కి ఒక రేంజ్ ఉంది, ఫ్లోట్కి ఒక రేంజ్ ఉంది, వీటన్నిటికీ మించి ఎక్కువ రేంజ్ ఉంది లాంగ్కి. ఏంటి రేంజ్? అసలు రేంజ్ అంటే ఏంటి అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, మనం అతి చేయకూడదు దేనికైనా సరే.
సో అలాగే లాంగ్ కూడా ఒక పర్టికులర్ లిమిట్ ఉంది. అది మిగతా వేరియబుల్స్ ఉన్నాయి కదా, అదే మిగతా డేటా టైప్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా ఇందులో ఏమేమి ఎంత పెద్ద నెంబర్ స్టోర్ చేయగలమంటే, ఒక ఫోన్ నెంబర్ అవ్వచ్చు, ఒక అకౌంట్ నెంబర్ అవ్వచ్చు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, లేకపోతే పాపులేషన్ అవ్వచ్చు. మన ఇండియా పాపులేషన్ ఎంత అంటే సడన్గా ఏమని చెప్తాం, 2.1 బిలియన్. ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తే తప్పు. సో మీకు నచ్చింది రాసుకొని 2.1 బిలియన్ని మనం ఒక జీరోస్లో రాయాలంటే ఎంత స్పేస్ పట్టచ్చు? ఒక 10 క్యారెక్టర్స్ రావచ్చా? సో ఆ 10 క్యారెక్టర్స్ని నువ్వు ఇంట్లో స్టోర్ చేసుకుంటే ఎర్రర్ వస్తుంది 100%. సో అదే మనం లాంగ్లో స్టోర్ చేసుకున్నాం అనుకో, ఎర్రర్ రాదు, ఎందుకంటే దాని స్పేస్ ఎక్కువ. సో ఈ స్పేస్ కవరేజ్ అంతా నేను చెప్తాను నెక్స్ట్ టాపిక్కి వెళ్తాను. అసలు ఈ ఫస్ట్ ఇవంటే ఏంటో తెలిస్తే వాటిలో ఏమేమి స్పేసెస్ ఉన్నాయో నీకు చెప్తాను. ఫస్ట్ నువ్వు స్పేసెస్ తెలుసుకున్న తర్వాత అందులో ఏం స్టోర్ చేసుకోవడం కన్నా అసలు అందులో ఏం స్టోర్ చేసుకుంటామో తెలిస్తే అందులో ఎంత స్టోరేజ్ ఉందో నీకు తెలుసుకుంటే ఈజీ అయిపోతుంది. సో అందరూ ఎలా స్టార్ట్ చేస్తారంటే ఫస్ట్ స్పేస్ ఉంటే తర్వాత స్టోర్ చేసుకోవాలనుకుంటు. నో, ఫస్ట్ అసలు అందులో ఏం పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎలా పెట్టాలి, తర్వాత ఎంత పెట్టాలి, ఇవి తెలుసుకోవాలి. సో ఫాలో దిస్ మ్యాప్. అంటే మీకు చాలామంది చాలా రకాలుగా చెప్పుండొచ్చు, బట్ నేను ఇది ఫాలో అవుతున్నా, మీరు ఇది ఫాలో అవ్వండి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు నాతో ఉన్నారు కాబట్టి నేను మీతో ఉండాలి. సో ఖచ్చితంగా మీకు నేను నేర్పిస్తాను. సో ఇక్కడ మీరు బైట్ సైజెస్ చూసుకోవచ్చు. 1 బైట్ అంటే ఏంటి, 1 బిట్ అంటే ఏంటి? సో బిట్ ఇవన్నీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, కాంప్లెక్స్గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి ఏంటి ఇదంతా కథ. ఇదంతా పెద్ద అసలు చాలా సింపుల్ బచ్చా థింగ్స్ ఇవన్నీ. మీకు ఇలా చిటుకులు ఆడుకుంటారు ఇవన్నీ. సో ఒక బైట్ అంటే 8 బిట్స్. బిట్ అంటే బిట్స్ అంటే ఏం లేదు, పెద్ద స్టోరీ ఏం లేదు. అందులో ఒక 2 లీటర్ల ఆయిల్ ఉందనుకో, అందులో ఎన్ని లీటర్లు పడుతుంది ఆయిల్? 2 లీటర్లు పడుతుంది. 1/2 లీటర్ పాల ప్యాకెట్లో ఎన్ని పాలు పడతాయి? 1/2 లీటర్ పాలు. సో ఇలాగే దీనికి కూడా ఒక బిట్ సైజెస్ ఉంటాయి. సో ఆ బిట్ సైజెస్ బట్టి మనం డేటాను స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ బైట్కి సైజ్ ఎంత? 1 బైట్, షార్ట్కి 2 బైట్స్, ఇంట్కి 4 బైట్స్, లాంగ్కి 8 బైట్స్. నేను ఇందాక మీకు చెప్పినట్టే లాంగ్కి ఎన్ని బైట్స్ ఉన్నాయి? 8 బైట్స్. అంటే 8 × 8 64 బిట్. అంటే చాలా స్టోర్ చేసుకోవచ్చు కదా మనం. అందుకే నేను అది చెప్పాను, బల్లాలు దేవని, చాలా పెద్దది, వెరీ బిగ్ నెంబర్స్. అండ్ ఇంకేమున్నాయి మనకి? ఫ్లోట్కి ఎంత ఉంది? 4 బైట్స్, డబుల్ 8 బైట్స్. సో ఈ బైట్ కాన్సెప్ట్ కూడా వెరీ రేర్గా అడుగుతారు, బట్ నేర్చుకోండి. ఇట్స్ వెరీ సింపుల్ అనమాట, గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. బైట్ చిన్నదే, షార్ట్ చిన్నదే, లాంగ్ డబుల్ మాత్రమే పెద్దవి, ఫ్లోట్ ఇంటూ సేమ్. ఇంకేం గుర్తుపెట్టుకుంటారు మీరు? అయిపోయినాయి కదా, సింపుల్. బైట్ అంటే 1, షార్ట్ అంటే 2, ఫ్లోట్ 4 ఇంటూ 4, డబుల్ 4, లాంగ్ 4. అయిపోయింది, కథం, నీకు వచ్చేసింది డేటా టైప్స్ ఇంతే. సో ఇవి నువ్వు ఎక్కువ వాడే డేటా టైప్స్. ఇంకా దీనికి కాకుండా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని ఉన్నాయి. అంటే నాన్ ప్రిమిటివ్స్ అంటే ఇప్పుడు వరకు ఏదైతే చెప్పానో అవి ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్వి. ఆ రిమైనింగ్ ఏంటి? లెట్స్ చెక్ ఇన్ టు ఇట్. అసలు నాన్ ప్రిమిటివ్ టైప్స్ అంటే ఆబ్జెక్ట్ని స్టోర్ చేస్తాయంట. ఆబ్జెక్ట్ అంటే ఏంటి సార్ అంటే అది ప్రెజెంట్ మీకు అవసరం లేదు, ఫ్యూచర్లో వెళ్ళే కొద్దీ మీకు ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుస్తుంది, క్లాస్ అంటే ఏంటో తెలుస్తుంది, మెథడ్స్ అంటే ఏంటో తెలుస్తాయి. సో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నాన్ ప్రిమిటివ్స్ మనకు ఇప్పుడు ఎగ్జామ్ పెద్ద అవసరం లేదు, బట్ స్టిల్ నేను మీకు నేర్పిస్తాను, ఇట్స్ గుడ్. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే నాన్ ప్రిమిటివ్ టైప్స్లో స్ట్రింగ్స్ ఉంటాయి, అరేస్ ఉంటాయి, క్లాస్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సో స్ట్రింగ్స్, అరేస్ ఇవన్నీ కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయని మీరు స్టార్టింగ్లో అనుకుంటారు. వన్స్ నా వీడియోస్ ఫాలో అయితే అవి కూడా ఇలా అయిపోతాయి. ఇలా అయిపోతాయి. సో నథింగ్ టు వరీ, ఐఎమ్ దే విత్ యూ. కంటిన్యూస్గా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకునే టాపిక్ చాలా హాట్ టాపిక్ అనమాట. సీట్ చాలా వేడిగా పెట్టుకోండి. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న కంటైనర్స్లో ఏమేమి వస్తువులు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి అంతా నేర్చుకున్నాం. సో ఇప్పుడు కరెక్ట్గా పెట్టాలి, ఏ దాంట్లో ఏది పెడితే ఏ వాల్యూ వస్తుంది. సో ఇది నేర్చుకోవాలంటే నీకు చాలా తెలివి ఉండాలంటే నా వీడియో చూడాలి. సో స్టే ట్యూన్ టు ద నెక్స్ట్ వీడియో. డెఫినెట్లీ వేరియబుల్స్ వస్తుంది, మనం ఈసారి హిట్ కొడుతున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో. హరి స్పీక్స్.
థ్యాంక్ యూ ఫర్ మై